ప్రెస్ మీట్ లో చెప్పాం కదా మీకు ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు, ఏంటి సినిమా ఎలా ఉంటుంది అని. దానికి చాలా వరకు మ్యాచ్ అయిన సినిమానే అనుకున్నాను. ఎందుకంటే పొద్దు నుంచి మాకు వస్తున్న రెస్పాన్స్ కానీ నేను చూస్తున్న రివ్యూస్ కానీ అన్నిటికీ మేము అనుకున్న దానికి చాలా దగ్గరగా ఉందని అనుకుంటాము. ఏ సినిమా అయినా క్రిస్టల్ క్లియర్ గా 100% ఫుల్ ప్రూఫ్ ఎవరు తీయలేరు, ఎంత పెద్ద సినిమా అయినా. సో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అయింది, కానీ క్లైమాక్స్ బాగుంది. సో అవన్నీ పెద్ద ఫస్ట్ మార్నింగ్ షో మ్యాట్కి రాత్రి ఫ్యాన్స్ షో చూస్తే వీళ్ళందరూ కొంచెం ఈ మోబాయిల్ చూస్తారు కూడా ఐటీ ఉండొచ్చు. కానీ జనరల్ ఆడియన్స్ ఎవరైతే సినిమా చూసారో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది సినిమా. స్కేల్ కానీ టెక్నికల్ గా చాలా ఎంతో స్ట్రాంగ్ గా తీసిన సినిమా. మ్యూజిక్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ ఈ మధ్యకాలంలో ఐ కెన్ ప్రౌడ్లీ సే లాస్ట్ 7 months లో 2025 వచ్చిన ఏ సినిమా కూడా ఇంత టెక్నికల్, ఇంత బ్రిలియన్స్ గా, ఇంత గ్రాండియర్ తో, ఇంత మంచి మ్యూజిక్ ఇవన్నిటితో ఈ మధ్యకాలంలో సినిమా రాలేదు. సో ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ సెకండ్ హాఫ్ నుంచి స్లో అయింది, ఇవన్నీ ప్రతి సినిమాకు ఉన్నాయండి. అవన్నీ కామన్, అవన్నీ పట్టించుకోకుండా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. ఏ రకంగా మీరు సినిమా థియేటర్కి వచ్చి మీరు ఎంజాయ్ చేసి మీ సినిమా ఏ మాత్రం మీకు హై రాలేదు, ఎంజాయ్ చేయలేదంటే మాత్రం మీరు అప్పుడైనా మాకు ఫోన్ చేసి పెట్టచ్చు. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. సినిమా రిలీజ్ అయిపోయినా కూడా చెప్తున్నాను, చిన్న చిన్న కంప్లైంట్స్ సెకండ్ హాఫ్ ఏం పట్టించుకోకుండా హ్యాపీగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి. సినిమా చాలా బాగా తీస్తాం. చాలా ఒక తెలుగు సినిమాకి ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ స్టాండర్డ్స్ లో టెక్నికల్ గా అంత స్ట్రాంగ్ గా తీసాం సినిమాని. విజయ్ గారు అందరూ కోరుకున్నట్టు, అందరు ఫ్యాన్స్ కోరుకున్నట్టు మీ విజయ్ దేవరకొండ గారికి హిట్ కొట్టారు. హృదయం లోపల సాంగ్ లేదు. సినిమా అంతా చూసావు కదా, హృదయం ఒక సాంగ్ పడిందా, పడుతున్నా ఎక్కడన్నా? నువ్వు చెప్పుకొని నీకే ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు మళ్ళీ వాళ్ళు వెళ్ళి సినిమా చూడు, ఎక్కడ పడుతుంది అని నువ్వు నాకు చెప్పు. పెట్టకపోతే టికెట్స్ లేదు, దొరకట్లేదు. ఏం టికెట్ హృదయంలో సాంగ్ పెట్టకుండా చాలా మంది ఫీల్ అయ్యారండి. లవర్స్ వీళ్ళందరూ ఫీల్ అయినట్టు విజయ్ దేవరకొండ గారు కిస్ మిస్ అయినట్టుంది. ఎందుకంటే చాలా ట్రై చేసాం, కానీ ఆ సినిమా ఇంటెన్సిటీకి ఫిట్ చేయడం కుదరలేదు. కానీ మాక్సిమం ట్రై చేసాం, కానీ సెకండ్ హాఫ్ లో ఏమైనా ట్రై చేయొచ్చు కదా పెట్టడానికి. అందరూ మాకు సలహా ఇస్తున్నారు, ఎక్కడైతే కొంచెం స్లో అయింది అనుకుంటున్నారో. కానీ అక్కడ స్లో అయితేనే క్లైమాక్స్ 20 నిమిషాలు మేము ఏదైతే ఒక బ్యాంగర్ ప్లాన్ చేసామో ఆ బ్యాంగర్ అలా హై వస్తుందని ప్లాన్ చేసాము. ఇప్పుడు మలయాళంలో ఇంకే అనుకుంటున్నారని గొప్పగా చెప్పాడు కదా, ఈ అబ్బాయి తీసుకొచ్చి చాలా మందిని చంపిస్తాం, ఇవన్నీ ప్లాన్ చేసాం కదా. సో అందుకని కొంచెం అవన్నీ అలా జరిగినాయి. కాబట్టి మళ్ళీ చాలా గర్వంగా చెప్తున్నానంటే సినిమా చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా తీసాం తెలుగు సినిమా స్టాండర్డ్స్ కి. తప్పకుండా థియేటర్ వచ్చి సినిమా చూడండి, యూ డెఫినెట్లీ లైక్ థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్. కానీ నాకు ఎప్పుడు రివ్యూతో గొడవ అని చెప్పుకుంటారు కదా, నేను చాలా హ్యాపీగా ఉందని వచ్చిన రెస్పాన్సెస్ అన్నింటికి కూడా అందరూ చాలా ఆర్గానిక్ గా వేసారు. నచ్చని చిన్న చిన్న పాయింట్ నచ్చని అని క్లియర్ గా చెప్పారు, నచ్చని చాలా బాగున్నాయి అని చెప్పారు. వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్. ఒకళ్ళిద్దరు కొంచెం కావాలని చేస్తారు, నాకు తెలిసి మీ అందరికి కూడా ఎవరు చేస్తుంటారని కూడా. మిగతా అందరూ అయితే చాలా హ్యాపీగా నేను సాటిస్ఫైడ్ గా ఇచ్చారు. చాలా మంది రివ్యూస్ కూడా కొంచెం కంప్లైంట్స్ చెప్పినా జెన్యూన్ గా అనిపించింది. ఆ చెప్పిన కంప్లైంట్ కూడా మాకు, ఎందుకంటే మాకు అనిపించింది కాబట్టి తప్పులు చేశామని. ఆ చిన్న చిన్న తప్పులు పక్కన పెట్టి మీరు తప్పకుండా సినిమా చూడండి, సినిమా చాలా బాగుంటుంది. నిన్న ఫిగర్ ఓవర్సీస్ నేను అమీన్ రెడ్డికి డే 1 50% చేసేసింది. రాయలసీమ నేను అమీన్ రెడ్డికి డే 1 50% చేసేస్తుంది. అక్కడ ట్రెండ్ తెలుస్తుంది. నైజాము ఆల్మోస్ట్ 7.5 crores క్రాస్ వస్తుంది, 8 crores క్రాస్ రావచ్చు, అంత స్ట్రాంగ్ ఉంది నైజాము. ఆంధ్ర అంటే నేను జిల్లా చెప్పలేను, కానీ అంటే దగ్గర దగ్గర నేను అనుకున్న దానికి మంచి ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 35 to 40 crores క్రాస్ వచ్చేటట్టుంది. చాలా అంటే విజయ్ గారి సినిమా, అంటే విజయ్ గారు ఎక్కువ తెలంగాణ హీరోయిన్ అంటారు కదా, అలాంటిది ఫస్ట్ టైం విజయ్ గారి సినిమా రాయలసీమలో ఆల్మోస్ట్ 45 to 50% దేవన్ చేసేస్తుంది. అంత స్ట్రాంగ్ ఉంది సినిమా. ఇవాళ ఒక్క 32 షోస్ మార్నింగ్ 7:30 వేసాం. 32 షోస్ వేసాం మార్నింగ్ 7:30. అది రికార్డు. సో అంత స్ట్రాంగ్ గా ఉంది సినిమా. అందుకని మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, చాలా స్ట్రాంగ్ గా ఉంది. చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా అయ్యే పట్టించుకోండి, సినిమా థియేటర్ అంటే యూ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. అందరికీ నమస్కారం. విజయ్ అన్నట్టు అదే నేనే మంచిగా చెప్పాను. ప్రేమించారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
నైట్ 2:33 AM పడుతున్నాడు. విజయ్కు మెసేజ్ పెడుతున్నా, గౌతమ్కు మెసేజ్ పెడుతున్నా. నాకు కూడా ఎమోషనల్ రిలీజ్ ఆల్ దట్ రివ్యూస్ అవన్నీ యూఎస్ నుంచి చూస్తున్నాం. వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్. అండ్ ముఖ్యంగా more importantly, comebacks అనేవి చాలా strong. Comebacks are one of the best scripted dramas in life actually, comebacks. So I'm very happy for my brother Vijay. He's given that comeback, that much needed comeback. And అంటే నేను ముందు కూడా చెప్పినట్టు this win feels personal. ఎందుకంటే విజయ్ విన్ అయితే నేను అయితే అలా సొంతంగా వచ్చి నిలదొక్కుందాం అనుకునే అందరికీ ఒక again ఒక proof he comebacks or something like Vijay winning this. So I'm very happy for that. And at the same time, Vansi Garki, I'm honored to he's one of the most daring and risk-taking producer. అందరూ భయపడుతున్నప్పుడు ఆయన ముందుకు చేసే ప్రొడ్యూసర్ వంశీ గారు. అంటే నేను వంశీ గారు ఎక్కువ మాట్లాడుకోలేదు. ఫస్ట్ నేను ఎదురెదురు కూర్చోవడం. బట్ I seriously like him. I like his guts. Thank you వంశీ గారు for giving this one. ముఖ్యంగా గౌతమ్ అంటే నా సినిమాలు జనరల్లీ నేను చేసే సినిమాలన్నీ కూడా సినిమా చెప్పిన తర్వాత ఒక 1 వీక్, ఒక 2-3 డేస్, 1 వీక్ పడతారు రిజల్ట్ చెప్పడానికి. చేస్తామో లేదు, ఈ సినిమా మనం చేస్తామో లేదా, బాగుంటుంది లేదా అని మన క్యాల్కులేషన్ చేస్తాము. గౌతమ్ స్టోరీ చెప్పి గౌతమ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఇమీడియట్లీ ఓకే చేసేస్తాడు. అంటే ఎస్ వీ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్, ఈ సినిమా మనం ఖచ్చితంగా చేయాలి. అంత క్రేజీ క్యారెక్టర్ అసలు ఆర్ట్ కానీ అందరూ అదే మాట్లాడుతారు. బ్రదర్ సెంటిమెంట్ ఇస్ అమేజింగ్, యాక్షన్ సీక్వెన్సెస్, విజయ్స్ పర్ఫార్మెన్స్, వింకీస్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ ఒక వంశీ గారు అన్నట్టు ఇట్స్ హాలీవుడ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ స్లోలీ కొంచెంగా ఐ మీన్ కొన్ని ఏవో సెకండ్ హాఫ్లో కొన్ని ఉన్నాయి అన్నట్టు ఆయన అన్నట్టు, బట్ దోస్ ఆర్ నథింగ్ కంపేర్ టు ద ఎక్స్పీరియన్స్ దట్ కింగ్డమ్ గివ్స్ యూ ఆల్. So slowly the word of mouth is spreading strong and spreading strong is already just 1 million దగ్గరికి వెళ్ళిపోయింది. And thank you once again for the love. ఇంకా మంచి సినిమాలు ఇస్తాను. ఇంకా నెక్స్ట్ నా సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఫుల్ బాటిల్ అనే సినిమా వస్తుంది. నేను వెంకటేష్ మహారావు సినిమా చేస్తాను. సో this is another opportunity for me to showcase my work, and more importantly I'm very happy for Vijay. That's all that I can say. And of course Venki we could I mean andarki చాలా మంచిగా వచ్చింది. Very happy. హాయ్ అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ సక్సెస్ మీట్, ప్రెస్ మీట్ కెమెరా ముందు. yesterday I didn't sleep actually. నాకు ఒక 12:30-1:30 తర్వాత అమెరికా నుంచి అంది ఐ గోట్ మెసేజెస్ లైక్ మూవీ చూసా, మంచి పర్ఫార్మెన్స్ విత్ విజయ్ సార్, సత్య సార్, ఎవ్రీబడి ఈస్ మెన్షనింగ్ మై నేమ్. నిజంగానే చెప్తున్నా, మార్నింగ్ ఐ వెంట్ టు వాచ్ ఫిలిం, పీపుల్ క్లాప్ ఫర్ మై ఇంట్రో. I felt very excited. కొత్తగా వచ్చావు కదా, బట్ పీపుల్ షోడ్ మీ సో మెనీ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎవ్రీబడి ప్లీజ్ వాచ్ అవర్ ఫిలిం. ఇది థియేట్రికల్ మూవీ. యూ క్యాన్ క్లాప్స్, యూ క్యాన్ డూ లైక్ స్క్రీమ్, అంత మాస్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. వంశీ గారు, యూ గైస్ వాచ్ అంతే. జస్ట్ థ్యాంక్ యూ. నాకు మర్చిపోయాను యాక్చువల్లీ అనిరుద్ధ్ గురించి చెప్పలేదు మీకు. అసలు ఈ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే లాస్ట్ లో కొన్ని మేజర్ సీన్స్ కి ఆర్ఆర్ మండే ఈవినింగ్ కూడా, మండే నైట్ ఈవెంట్ చేసేసుకుని ఫ్లైట్ కి గౌతమ్ నేను వెళ్తే కూడా అక్కడ ఆర్ఆర్ మార్చి పంపించాను. కొంచెం యూఎస్ కి కాపీ లేట్కి వెళ్ళి కొంచెం షో కాల్ ఎడిటర్ అంతా, కానీ అది మా మిస్టేక్. లాస్ట్ లో కూడా కరెక్షన్స్ చేస్తే కూడా అందరూ ఆ టైం కూడా చేంజెస్ చేసి అంత ఎఫర్ట్ పెట్టాడు. వెడ్నెస్డే ఈవినింగ్ ప్రీమియర్స్ పడే యూఎస్ ప్రింట్ కి మండే ఈవినింగ్ కూడా కరెక్షన్స్ చేసాను సౌండ్. అంత లైఫ్ ఇచ్చాడు అనిరుద్ధ్. ఇంకా అనిరుద్ధ్ నవీన్ నువ్వు కనబడాడు, కానీ నీకు ఒక 3 months నుంచి ఏ ఎడిటర్ అంత టైం స్పెండ్ చేయడు ఒక సినిమా మీద. బహుశా పుష్ప 2 తర్వాత అంత టైం స్పెండ్ చేస్తుంటాడు ఈ సినిమా మీద, అంత ఎఫర్ట్ పెట్టాడు. సో ఇట్లా కనబడిన చాలా మంది ఎఫర్ట్ ఉంది సినిమాలో. కాబట్టి చిన్న కంప్లైంట్స్ పట్టించుకుని దయచేసి మీరు సినిమా ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఇలాంటి ఏమనుకోకండి. సినిమా చాలా బాగుందండి. ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి. నాకున్న రివ్యూస్ నుంచి జోకాను, కానీ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి. మీడియా రెస్పాండ్ అయిన విధానం మాత్రం
రివ్యూస్ అన్ని కూడా వెరీ ఆర్గానిక్. అసలు ఇంకేమైంది సినిమా గురించి జనరల్ పబ్లిక్ ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్పారు అట్లానే రివ్యూస్ కూడా ఉన్నాయి తప్పితే వెరీ వెరీ హ్యాపీ విత్ మీడియా రెస్పాన్స్ అవుతుందండి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ఆమె చాలా షార్ట్ పీరియడ్ లో ప్రమోషన్ స్టార్ట్ చేసిన హరహర తర్వాత బాగా ఎత్తిన పెట్టుకున్న సినిమాని మోసారని మీడియా మాతో పాటు ఇంత తొందరగా జనాల్లోకి వెళ్ళడానికి ఇంత మంచి ఓపెనింగ్ రావడానికి మేము పెట్టిన ఎఫర్ట్ కంటెంట్ తో పాటు దాన్ని పుష్ చేయడానికి మీడియా చేసిన వెళ్ళిపోవడానికి ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇవాళ ఉన్నట్టుగా రేపు ఫ్రైడే వర్కింగ్ ఫ్రైడే కొంచెం తగ్గుతుంది. ఇలా చెప్తున్నా ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే ఇవాళ థర్స్డే పెద్ద ఓపెనింగ్ తీసుకొని న్యూస్ రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో 4 థియేటర్ అయితే ఇప్పుడు ఏలూరు ఉంటుంది, భీమవరం ఉంది, అన్నింటిలో రైల్వే గారు మా డిస్ట్రిబ్యూటర్ ఒక్కొక్క ఊర్లో 4 థియేటర్ వేస్తారు. రేపు అన్ని థియేటర్ వస్తారు కదా, రేపు ఇంత ఫిగర్లు రావు కదా. రేపు వర్కింగ్ ఫ్రైడే సో కొంచెం ఏదైనా తగ్గుతాయి మార్నింగ్ షోలు మ్యాట్నీలు. ఫస్ట్ షో నుంచి ఎలాగో స్ట్రాంగ్ ఉంటుంది, మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ద ప్రాసెస్ ఆఫ్ ఈ కలెక్షన్స్ అనేది అలా డిఫర్ అవుతూ ఉంటుంది. కానీ ఏం చెప్పేది ఏంటంటే టేక్ ఆఫ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీకు టార్గెట్ అంత తొందరగా రీచ్ అయిపోతుంది. సండేకి మాక్సిమం కొంతమంది దాటేస్తారు, కొంతమంది 90% 80% లో ఉంటారు. సో అది ఆల్మోస్ట్ ఇంకా మనకి బ్లాక్ బస్టర్ కింద లెక్క కదా, మనకి ఎప్పుడు అదే కదా మనకి బ్యారియర్. డైరెక్టర్స్ ప్లే ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ లో ఇప్పుడు మీరు డిఫరెంట్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తారు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు చేసినప్పుడు తరుణ్ భాస్కర్ ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, అది ఆయన యునిక్ స్టైల్. సందీప్ రెడ్డి వంగతో అర్జున్ రెడ్డి చేసినప్పుడు అది ఆయన యునిక్ స్టైల్. గౌతమ్ తిన్నూరి ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చేస్తే ఆయన ఇమోషన్స్ కింగ్డమ్ లో చెప్పినట్టు చెప్తాడు. దట్ ఈస్ హిస్ స్టైల్ అండ్ హిస్ ఫ్లో ఆఫ్ మేకింగ్. నాకు ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అయినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ హౌ మెనీ ఆఫ్ యూ, ఎంతమంది మీరు వచ్చి సినిమా చూస్తున్నారో, మీ రివ్యూస్, మీ ఫీడ్బ్యాక్, మీ ప్రేమ నాకు చాలా సాటిస్ఫాక్షన్ రిలీఫ్ ఇచ్చింది. అండ్ నేను దిస్ ఇస్ గౌతమ్ తిన్నూరి అండ్ గౌతమ్ తిన్నూరి తీస్తే ఎట్లనే తీస్తాడు. అండ్ వీఆర్ ఆల్ వెరీ కంటెంట్ అండ్ హ్యాపీ విత్ ద ఫిల్మ్. సో కింగ్డమ్ లో నా పర్ఫార్మెన్స్ కూడా ఇట్ ఇస్ గౌతమ్ ఎలా రాశాడో, ఆయన బీట్స్ ఎలా రాశాడో, ఆ బీటర్ తనకు ఎట్లా తను నాకు కూర్చొని చెప్పి I wanted this way, ఈ scene I want you to perform this way, express చేస్తే మనం డెలివర్ చేసాము. అది ఈ రోజు మీరు అందరికీ ఉంటుంది. సో డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు Vijay, I mean, ever imagine like we time of single dialogue. Yeah. Dialogue కూడా లేకుండా ఓన్లీ పర్ఫార్మెన్స్ ఇలా రావాల్సింది. And when Gautam directed you, what your thoughts? మా ఇద్దరికి ఏమనిపించిందంటే స్పాయిలర్ లేకుండా వాడికి ఈ క్లైమాక్స్ 20 minutes ముందు జరిగే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మా అన్న నాకు మా అన్నకి ఆ తర్వాత అలాంటిది జరిగినప్పుడు వీడు ముచ్చట పెట్టదు, వీడికి ఏం చెప్పాలని లేదు, యాక్షన్. సో హీ రోట్ ఇట్ అండ్ బిల్ట్ ఇట్ టు ద మూమెంట్ దట్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ ఇంకా ఎందుకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వెళ్ళి ఫినిష్ చేసేయాలి. సో దేర్ వాస్ నో నీడ్ ఫర్ హిమ్ టు సే ఎనీథింగ్, ఇట్ హ్యాడ్ టు బి దట్. సో వీ న్యూ ఫ్రమ్ స్టార్టింగ్ దట్ దిస్ ఇస్ ఈ ఎనర్జీలో వెళ్తున్నాము. సో ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి డిజైన్డ్ దట్ వే, పర్ఫార్మెన్స్ నీడ్స్ టు బి డిజైన్ దట్ వే, యాక్షన్ నీడ్స్ టు బి డిజైన్ దట్ వే. అని రగిలేతోని ప్రాణం పెట్టి ఫోర్సెస్ ఇట్. సో ఇట్ వాస్ రిటన్ దట్ వే అండ్ పర్ఫార్మ్ దట్ వెల్. ఐ యామ్ వెరీ హ్యాపీ. రోజు మాకు డే 1 వంశీ గారు సెలెక్ట్ చేసిన ఒక ర్యాండమ్ థర్స్డే రోజు ఇలా మీరు ఇంత ప్రేమిస్తున్నారంటే అది నా వల్ల అయితే సాధ్యం కాదు. అది గౌతమ్, అనిరుద్, నవీన్ నూలి, సత్య, వెంకటేష్, వంశీ గారు వీళ్ళందరితో కలిసి ఈ ప్రెస్ నా వెనుకుండి దిగకపోతే, మన తెలుగు సినిమా ఆడియన్స్ ఇలా దిగకపోతే ఇది సాధ్యమైతే కాదు. అసలు ఎందుకు రావాలి ఇంతమంది? మనం ముందు వాళ్ళకి రీజన్ ఇస్తామా? అదర్ దెన్ ఈ ట్రైలర్, ఈ మ్యూజిక్, కన్సెప్ట్ వస్తే ఎట్లా రావడానికి? ప్రేమ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ తప్పితే నథింగ్ ఎల్స్. సో ఇది 100% మనం కొట్టినాం. విజయ్ 100%
మన బ్లాక్ బస్టర్ మనం కొట్టి మీరు అందరు నాతో పాటు కొట్టారు. విజయ్ గారి కరెంట్ కమిట్మెంట్ అయిపోగానే స్టార్ట్ చేస్తాం. లేదు ఇప్పుడు లాస్ట్ లో కాలు చూపించాం కదా, అసలు యాక్చువల్లీ విజయ్ గారు మీరు ట్రైలర్ చూసి షార్ట్ చూసి ఇంకో పెద్ద హీరో అనుకున్నారు కదా, యాక్చువల్లీ ఆ దానికి కాలు చూపించాం కదా, అక్కడ పెద్ద హీరో వస్తారు. అదే ఆ కాలు చూపించాం కదా, అది పెద్ద హీరో వస్తారు. వంశీ గారు హీరోయిన్ కి రెగ్యులరేషన్ ఏమైనా తక్కువ ఇచ్చారేంటి? చాలా తక్కువ చెప్తుంది, 5 minutes కదా. అంటే ఎలా అంటే ప్లాన్ చేసింది సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఉంటుంది అమ్మాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి వీళ్ళిద్దరికి వాడుతారు హీరో హీరోయిన్, సో అక్కడ నుంచి లీడ్ అమ్మాయి. సో అందుకని ఈ అమ్మాయిని జస్ట్ ఇక ఈ పాటలో ఎస్టాబ్లిష్ చేసాం అంతే. అమ్మాయి సినిమా అంతా సెకండ్ పార్ట్. సత్యదేవ్ గారు నాకైతే ఒక సీన్ చాలా అలా కూర్చొని భోజనం చేయడానికి కూర్చుంటారు. వెనక నుంచి మొదలు చూపించే ఎమోషన్ మామూలు పాప వైఫ్ గౌతమ్ రైటింగ్, గౌతమ్ పెన్ అది. ఇన్ఫాక్ట్ నేను అసిస్టెంట్ ఉన్నప్పుడు కూడా చేసిన దానికంటే ఇనిషియల్ సేమ్ వే అది స్క్రీన్ పై ట్రాన్స్లేట్ అనేది ఇంకా బాగా వస్తుంది. గౌతమ్ నేను అదే సెకండ్ పార్ట్ అంటే మనం ఎలా ఇంక్లూడ్ అవ్వచ్చు అని అడిగినా మొత్తం ఈ జర్నీ వంశీ గారితో ఎలా రియలిస్టిక్ గా రావడానికి రీజన్ ఏంటి? మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు చదివిన తర్వాత మీరు కానీ విజయ్ గారు? ఆనెస్ట్లీ ఏం మాట్లాడుకోలేదు. నేను విజయ్ ఫస్ట్ మా దీవులోకి వచ్చిన రోజు సీన్ ఉంటుంది కదా, విజయ్ దీవులోకి వస్తాడు, నేను ఆ ఫస్ట్ నా ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్. సో ఇద్దరు కలిసింది ఆ రోజు. ఐ థింక్ సమ్వేర్ ఎప్పుడో తెలియకుండా నా బాండింగ్ ఏర్పడిందని అనుకుంటాను. అంటే ప్రొఫెషనల్స్ ఒకటి నెంబర్ 1 బాండింగ్ లేకపోయినా చేస్తాం ఆబ్వియస్లీ ఆ బాండ్ ఉన్నట్టు, బట్ మాకు అది న్యాచురల్గా ఫామ్ అయిందనేది నాకు విజయ్ గారు అయితే బ్రదర్స్ మొత్తం ఈ జర్నీ ఎలా అనిపించింది వంశీ గారితో మీకున్న బాండింగ్? ప్రొడ్యూసర్ ఈ జర్నీ ఎలా ఉంది? I really enjoyed the making of this film. Fully enjoyed it. It took a while, but very enjoyable. Amazing team, amazing cast. So it was అదొక సాటిస్ఫాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన 1.5 year of shoot we enjoyed it. విజయ్ గారు లేకపోతే ఇంత గ్రాండ్ ఇయర్ గా ఉండేది కాదు కూడా నాకు. విజయ్ గారు కాబట్టి ఇంత గ్రాండ్ ఇయర్ ఉంది. అది ఇంకా మీకే అది ఏ ప్రొడ్యూసర్ కథ చెప్పిన తర్వాత డైరెక్టర్ అది ఇస్తానంటే ఏ ప్రొడ్యూసర్ కాదు. తిరుపతి వెళ్ళి మొక్కు ఉంది యాక్చువల్లీ, మొన్నటి నుంచి వెళ్ళాలంటే కుదరలేదు. చెప్పాను కదా మండే నైట్ కూడా వర్క్ చేసుకుందాం, ఇక నేను నైట్ అంటే ఇలా కుదరలేదు. అక్కడే ఉన్న చెన్నైలో హిందీ తమిళ కాపీస్ నెక్స్ట్ దాని నుంచి తమిళ చాలా బాగుంది. తమిళ చెన్నై టేకప్ అంతా చాలా బాగుంది. హిందీ మీకు తెలుసుకున్నాను. విజయ్ గారు మీరు వెంకన్న బాబుకి మొక్కు తీర్చుకునేది ఉందేమో కదా, ఏం మొక్కుకున్నారు? అంటే నన్ను చూసుకోమన్నా రివర్స్ లో ఏమి ఇస్తానో చెప్పలేదు. ఇట్లా మొక్కు తీరితే ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పలేదు. కానీ వెంకన్న స్వామి కంటే మీ అందరికి ప్రామిస్ చేసిన మీ లైఫ్ లో పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేస్తా అని, అది వెంకన్న స్వామి మొక్క అనుకున్నాం. అది 100% అది ఎట్లనే చేస్తా. I like to live that way. మొక్కు తీసుకునే పనిలాగే కూడా స్టోరీ క్యారెక్టర్ మీరు మాన్స్టర్ యాక్టింగ్ డైరెక్టర్ ఎంత రాసినా పర్ఫార్మెన్స్ తర్వాత క్యారెక్టర్ బయట నేను ఆల్రెడీ నెక్స్ట్ సినిమా ప్రెప్ స్టార్ట్ చేసిన. నా మెంటలీ వెళ్ళిపోయిన ఆ రోల్లోకి. సెకండ్ ఎల్లుండి స్టార్ట్ చేయాలి షూట్, కానీ ఏదో స్ట్రైక్ ఏదో అంటున్నాను సరిగ్గా తెలియదు. అది తెలుసుకొని దాన్ని బట్టి ఇంకా ఐఎమ్ రెడీ స్టార్ట్ రాహుల్ సంస్కృతి స్టార్ట్
అది కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ స్టార్ట్. విజయ్ గారు ఇంకా ఒక ఫస్ట్ 10 minutes తర్వాత మీ మెయిల్ లవర్ ఏదైతే టోటల్ కదా ఎంత వరకు రెండు డిఫరెన్షియేట్ అవడం వల్ల ఇది సెకండరీ బాగా అందరికీ ఇదైంది అనమాట గుండు సో అదంటే ఇద్దరు కలిసి కూర్చుందా లేదా మొత్తం టోటల్ గౌతమ్ డిజైన్ గ్రూప్లోకి వెళ్ళడం నాకు అనిపించింది చదివినప్పుడు స్క్రిప్ట్ చదువుతుంటే మనకు కొన్ని కనిపిస్తుండే కదా ఇలా చేద్దాం ఇలా ఉండాలి. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంటెడ్ టు డూ అంటే డ్రాస్టికలీ ఏమైనా డిఫరెంట్ చేద్దామని ఒక కోరిక. తర్వాత స్క్రిప్ట్ పరంగా వాళ్ళు అందరు కవర్ అవుతున్నారు. సంథింగ్ డ్రాస్టికలీ సంథింగ్ లైక్ యూ హావ్ సీన్ చేయాలి ఇలా చేయాలని నాకు పర్సనలీ ఉండేది. తర్వాత లో మెయింటెనెన్స్ మేకప్ హెయిర్ కూర్చోవాల్సిన పని లేదు. 90 ప్లస్ 85కి సెటిల్ నాకు ఆప్షన్ ఉంటే లైఫ్ లో అట్లనే ఇంకా మమ్మీ జాబ్ పెంచరా Yeah, I hope that I have faced that for very long time. ఈ సినిమా మంచి సినిమాలా నేను అదే మీ అందరికీ నేను హిట్ ఫ్లాప్లు నాకు తెలియదు. మీరందరూ రెస్పెక్ట్ చేసే సినిమా అంటే డెలివర్ చేస్తామని చెప్పిన రెస్పెక్టబుల్ సినిమా అయితే 100% నేను వాంటెడ్ వితౌట్ డౌట్. ఇంకా నేను మీ మదర్ మూవీ చూసారా ఏమన్నారు మన బాగా ఎమోషనల్ అయ్యారు చూసాను. మమ్మీ ఇంటికి వస్తుంటే మేము అంతా రూమ్ లోకి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes తర్వాత నెమ్మదిగా మమ్మీ చూడగానే మదర్ ఇంటికి మనమే ఇంకా ప్రపంచం చాలా ఎమోషనల్ అయిపోతారు. మమ్మీకి ఇప్పుడు ఈ సినిమా ఇంత రెస్పాన్స్ వస్తుందని కాదు, ఒక్కడు థియేటర్కి రాకపోయినా మమ్మీ వచ్చి నన్ను కౌగిలించుకొని ఏడుస్తుంది. అదే నాన్న లేదు, సినిమా రిజల్ట్ తో సంబంధం లేదు వాళ్ళ తన షూట్ ఉన్నాడు. ఊరు కాదు కానీ ఇప్పుడు నేను ట్రైలర్ ఏమో రాయలసీమలో చేసాం, ప్రీవియస్ హైదరాబాద్ లో చేసాం కదా. అందుకని మండే ఆంధ్రాలో పెద్ద సక్సెస్ ఈవెంట్ చేద్దామని అది రాజమండ్రి ఏలూరు ఇంటర్నెట్ డిసైడ్ చేసి మండే ఈస్ట్ వెస్ట్ లో చోట పెద్దగా సక్సెస్ మీట్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు పిలుస్తారు? లేదు మా పవన్ కళ్యాణ్ నేనే. సో అన్న మామూలు ప్రమోషన్స్ లో ఉన్నారు. పొద్దున్న ఫోన్ చేశారు, అంతా కనుక్కున్నారు, అంతా చాలా హ్యాపీ. అన్న కూడా రిజల్ట్ రాగానే చూస్తాను, అన్న కూడా కొంచెం రిలీజ్ ఉంది దగ్గరలో, అది అడవాడు అయిపోయి రాగానే చూస్తాను, అంత తొందరగా చూసి మాట్లాడతాను. కానీ వెరీ హ్యాపీ, అంతా వెంటనే ఇదే అని చెప్పారు. అన్న ట్రాక్ చేస్తున్నారు పొద్దు నుంచి అంతా. అన్న వెరీ హ్యాపీ. ప్రతి సినిమాకు ఒక నెంబర్ చెప్తారు. అలా నెంబర్ చెప్పినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్లు ఇప్పుడు మన సినిమా మనం కాపాడుకోవాలి కదా, మన ప్రాపర్టీ కదా. నువ్వు నాస్తికం కూడా కంచేస్తావు కదా, అలా మీరు కంచే తప్పదు ఆయన కూడా ఛాలెంజింగ్ అంటే నేను అంటే కథ విన్నప్పుడు చెప్పాను కదా, వినగానే అంటే క్యాల్కులేషన్ నాకేం అనిపించదు. అంటే మనం ఇది చేస్తాం అది చేస్తాం, జెన్యున్ గా నాకు స్టోరీ చాలా నచ్చింది. ఈ రోల్ నేను చేయకపోతే
నేను ఏదో మిస్ అవుతానని నాకు అనిపించింది. నేను మెయిన్ అదే చూసుకున్నాను. అది అన్నయ్య చిరంజీవి గారి సినిమా లేకపోతే అలా కాదు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ నేను మిస్ అయితే రిగ్రెట్ అవుతానా లేదా, ఆ స్పేస్లో చూస్తే డెఫినెట్గా రిగ్రెట్ అయ్యి ఉంటుంది ఈ రోల్ మిస్. ఎస్ విజయ్ సినిమాలో చేయడం అదంతా నేను అంత క్యాల్కులేట్ చేసుకొని డెసిషన్ తీసుకున్నాను. రోల్ మిస్ చేస్తాను అండ్ చాలా రూల్స్ వచ్చాయి. చాలా నేను చేయలేదు ఆ సినిమా తర్వాత. మళ్ళీ సారీ ఆ సినిమా తర్వాత గాడ్ ఫాదర్ తర్వాత ఇదే కదా, మధ్యలో చాలా వచ్చి చేయలేదు. ఎక్కడో నాకు గుడ్ ఫీల్ నా సినిమాలు ఉన్నాయి, నేను చేసుకుంటాను. మన కింగ్డమ్ అంతే, బట్ దిస్ కింగ్డమ్ ఐ ఫైట్ ఇట్. ఐ థాట్ ఐ రిగ్రెట్ ఇట్. అందరికీ నమస్కారం. చాలా ఫీల్ అవుతున్నా లోపల, అది వర్డ్స్ లా ఎట్లా చెప్పాలో కొంచెం టైం పడుతుంది. నిన్న రాత్రి మా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అందరూ, అంటే ఒకప్పుడు అర్జున్ రెడ్డి గీతా గోవిందం టైంలో రిలీజ్ ముందు రోజు రాత్రి అందరూ ఇంట్లో చిల్ అయ్యేవాళ్ళం. చిల్ అయ్యి నెక్స్ట్ డే సినిమా రిజల్ట్ వచ్చేది. ఈసారి మళ్ళీ అందరు కాల్ చేశారు, ఈసారి మళ్ళీ ఇంట్లో కూర్చోాలరా, మనం అందరం చిల్ కావాలి, లాస్ట్ పంత ఫిలిమ్స్లో లేవు. నిన్న రాత్రి ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూర్చున్నారు. 10:30కి యూఎస్లో షోలు పడ్డాయి, అంటే మన ఇండియా టైం. కూర్చొని ఏమో మాట్లాడుకుంటున్నాం, ముచ్చట్లు పెడుతున్నాం, గేమ్స్ ఆడుతున్నాం. ఆ యుఎస్ ప్రీమియర్ నంబర్లతో స్టార్ట్ అయ్యి యుఎస్ ఆడియన్స్ రివ్యూలు, ఫోన్ కాళ్ళు రావడం నుంచి అసలు ఈరోజు మార్నింగ్ అంతా ఇప్పటిదాకా ఎంతమంది నన్ను ఎంత ఇమోషనల్ చేసి ఏడిపించారో నేను చెప్పలేను. పొద్దున్నే థియేటర్ల నుంచి ఏడ్చుకుంటూ కాల్ చేసి అన్న మనం వచ్చినామని. మా మేనేజర్ అనురాగ్ అంటే విషేస్తున్నారు అసలు మార్నింగ్ నుంచి వీడియో తీస్తూ ఎమోషనల్ అయ్యారు కదా. అందుకే 2-3 నాకు సినిమా ఆవిడ కోసం సినిమా ఆర్డర్ ఖచ్చితంగా ఆవిడ కోసం రాత్రి మీకు మళ్ళీ మెసేజ్ అయినప్పుడు అడిగే కదా మీ మదర్ ఎలా ఉన్నారు, హ్యాపీ అని. ఆవిడ ఎమోషన్ చూసి ముందు అసలు ఆవిడ కోసం ఈ సినిమా ఆడాలి మమ్మీ ఇంటికి వచ్చేసరికి అందరం రూమ్లలోకి వెళ్ళి మమ్మీ ఏడుస్తే అందరం ఏడుస్తాం కదా, అబ్బా ఇప్పుడు ఇంక మమ్మీ ఎమోషనల్ అయి వస్తుందని. బట్ ఇది నాకు ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. I feel more than anything, I feel very relieved. I feel happy, and ఇదంతా మీ అందరి ప్రేమ వల్లనే. మీ మీడియా అంతా ఎంత నా వెనక్కి వెళ్తున్నారో నేను చూసిన. మన తెలుగు ప్రజలు నా వెనకాల వెళ్తున్నారో నేను నిన్నటి నుంచి చూస్తున్నా. మన ఫ్యాన్స్ అందరూ సినిమా గురించి ఎంత మొక్కుకున్నారో, ఎంత చూస్తున్నారో, ఎంత సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నారు. నేను చెప్పినట్టు ఇదంతా వెంకన్న స్వామి ఆశీస్సులు, మీ ప్రేమ. యుఎస్ఏ థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఆగస్ట్ వస్తున్నా అమెరికాలో. ఐ రియల్లీ హోప్ ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ యూ. అసలు మీరు the love that you give is incredible. Hyderabad మీరు ఎప్పుడు నా వెనకే ఉంటారు. ఆంధ్ర మేము వెరీ సూన్ ఐఎమ్ ఆస్కింగ్ ప్రొడ్యూసర్ వంశీ గారు that మనం అటువైపు మళ్ళీ వెళ్ళి అందరినీ కలవాలి. ఐఎమ్ సో హ్యాపీ దట్ I want to go meet the people, celebrate it with the people, with all my team. I want రాజమండ్రి, విజయవాడ, వైజాగ్ అందరూ వెంకటేష్ని కలవాలి, సత్యాన్ని కలవాలి, మా అందరిని కలవాలి. ఇంత మెచ్చుకుంటున్నాను మీరంతా పర్ఫార్మెన్స్లు. ఇంత థర్స్డే రోజు నేను వంశీ గారు ఫస్ట్ థర్స్డే రోజు రిలీజ్ అంటే ఎందుకు పెడతారు నాకు ఇవన్నీ, ఫ్రైడే రోజే నాకు భయం అవుతుంది థియేటర్లు నిండుతాయని. మీరు వెళ్ళి ర్యాండమ్గా హాలిడే కాదు థర్స్డే రోజు ఇట్లా ర్యాండమ్ డెసిషన్స్ ఎట్లా తీసుకుంటారంటే నాకు నమ్మకం విజయ్ గారు సినిమా బాగుంటే వస్తారు, సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు అని వంశీ గారు అనడం, మీరు నిజంగానే రావడం. మై హార్ట్ ఇస్ ఫుల్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్. ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ ఆల్ అగైన్ అండ్ అగైన్. నేనే ఇంకా సినిమా చూడలేదు, మీరంతా చూసిన తర్వాత రేపు ఎల్లుండో మంచిగా వెళ్ళి చూస్తాం. చూడనిస్తలేదు అంటే థియేటర్కి వెళ్తానంటే పర్మిషన్ కావాలి, ఇది కాదు అది కాదు భయపడుతున్నాను. కానీ వెళ్తా, చూడాలి, చూసి మీ అందరితో చూసి ఎంజాయ్ చేయాలని ఉంది. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్
ఫర్ ఆల్ ద లవ్. మళ్ళీ ఒకసారి తెలుగు ప్రజలకి, తెలుగు సినిమా ఆడియన్స్కి తారకన్న, వి స్టార్టెడ్ ఆఫ్ విత్ యూ, తారకన్నకి and every fan out there, thank you and lots of love. గిరీష్ అమేజింగ్. అంటే సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంది అంటే ఒక మెయిన్ రీజన్స్ జుమాల్ అండ్ గిరీష్. థ్యాంక్ యూ.